ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. పిల్లలు బాగా ఎదగటానికి, వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్ట్ అవటానికి ఇటు ప్రోటీన్ కావాలి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువ కావాలి. యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూరగాయల కంటే, ఆకుకూరల కంటే, పండ్ల కంటే, డ్రై ఫ్రూట్స్ కంటే కూడా డ్రై నట్స్లో ఎక్కువ ఉంటాయి. ప్రోటీన్ కూడా డ్రై నట్స్లోనే ఉంటాయి. గుమ్మడి గింజల పప్పు, పుచ్చగింజల పప్పు, పిస్తా పప్పు, జీడిపప్పు, ప్రొద్దుతిరుడు పప్పు, ఇట్లాంటి విత్తనాల్లో 25%, 24% ప్రోటీన్ ఉంటుంది. పుచ్చగింజల్లో 34% ప్రోటీన్ ఉంటుంది. వీటితో మనం ఒక మంచి ఐటమ్ ఎలా చేసుకోవచ్చు ఇప్పుడు మీకోసం చూపిస్తాం. బాగా కాల్షియం ఎక్కువ ఉన్న నెంబర్ 1 ఆహారం పాల కంటే 12 రెట్లు ఎక్కువ కాల్షియం నువ్వుల్లో ఉంటుందని చాలా మందికి ఇప్పటి వరకు కూడా ఆ విషయం తెలియదు. ఆ నువ్వులు శరీరం అంటే ఎముక పెరగటానికి, బ్రెయిన్ డెవలప్మెంట్కి మంచి ఫ్యాట్స్ కొబ్బరిలో ఉంటాయి. అలాంటి పచ్చి కొబ్బరిని దోరగా వేపించేసి చిమ్మిలి ఉండ, మరి కాల్షియం రిచ్ ఉండ, దాని కొరకు వేపించిన నువ్వులు 1 కప్పు, దోరగా వేపించిన కొబ్బరి తురుము 1 కప్పు, ఒరిజినల్ తాటి బెల్లం పొడిని మనం తీసుకుని ఇక్కడ ఉపయోగిస్తున్నాం. కొద్దిగా ఉండవటం కోసం 2 స్పూన్లు తేనె వేస్తుంటాం. యాలక పొడి కమ్మటి సువాసన కోసం. వీటన్నిటిని మిక్సీ జార్ తీసుకుని అందులో వేసేసి వేపించిన నువ్వులు, దోరగా వేపించిన పచ్చి కొబ్బరి తురుము, తాటి బెల్లం పొడి, యాలక పొడి ఇవన్నీ గ్రైండ్ అయ్యి కొంచెం ఉండ చేసుకునేటప్పుడు అవసరాన్ని బట్టి తేనె కొద్దిగా వేసుకుందాం. తేనె అవసరం సహజంగా ఉండదు. పొడి పొడిగా ఉన్నప్పుడు మాత్రం అవసరానికి వాడుకోవచ్చు ఉండ కోసం. తేనె కూడా వేయక్కర్లేదు ఇక. పిల్లలకి, గర్భవతులకి, ముసలవారికి, మెనోపాజ్ లక్షణాలు ఉన్న లేకపోతే మెనోపాజ్ వచ్చేసిన స్త్రీలకి ఎముకలు బలంగా ఉండటానికి అందరూ కాల్షియం టాబ్లెట్లు వాడుతుంటారు. కొన్ని వందల సంవత్సరాల నాటి మన ట్రెడిషన్లో మాత్రలు అవసరం లేకుండా ఎముక పుష్టికి కావలసిన కాల్షియం రిచ్ నువ్వుల చిమ్మిలి ఉండ ఎంత కమ్మగా ఉంటుందో. ఇలాంటి ఉండలు కనుక రోజుకి 2 గనక తింటే భోజనం అయిన తర్వాత డే మొత్తానికి కాల్షియం సప్లిమెంట్ అయిపోతుంది. రక్తహీనత అస్సలు స్త్రీలకి రానే రాదు. పిల్లలకు కూడా ఇట్లాంటి ఉండలు చేసి పెట్టండి, ఎంత కమ్మగా ఉంటాయి. తాటి బెల్లం నెంబర్ 1 ఇట్లాంటి వాటికి. కాబట్టి మీరందరూ కూడా ఇట్లాంటి ఆరోగ్యకరమైన స్వీట్స్ ఇంట్లో చేసుకోండి. కాస్త ఇంట్లో ఇట్లాంటి వాటిని కనపడేటట్టు పిల్లలకు ఉంచండి. మారకపోతే పిల్లల భవిష్యత్తు బాగుండదు. కాబట్టి ఇట్లాంటి ఆరోగ్యకరమైన స్వీట్స్ని తయారు చేయండి, కుటుంబానికి అందించండి. చూసారు కదండి, మరి ఉషశ్రీ గారు అడిగినట్టుగా పిల్లలకి ప్రత్యేకంగా వాళ్ళ గ్రోత్ బాగుండాలన్నా, వాళ్ళకి అలాగే జుట్టు, నెయిల్స్ ఇలాంటివి బాగుండాలన్నా, వాళ్ళు ఎప్పటికీ యాక్టివ్గా ఉండాలన్నా కూడా బ్రెయిన్ సెల్స్ బాగా పనిచేయాలి. అలాగే శరీరంలో ప్రతి కణానికి కూడా ఎనర్జీ అందాలి.